శేషం మూషం ఈ గేము ఇప్పటికి ఎన్నిసార్లు పడ్డాం గైస్. గేమ్ అనేది కాలేక వీడి వల్లే ఒకసారి పోయింది, మన వల్లే ఒకసారి పోయింది. కొంచెం ఫీవర్ అయితే వచ్చింది గైస్. కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఈసారి లైవ్ రాదులే కానీ లైవ్ కాకపోయింది కానీ మీకు లాగు ఏం మీకు ఇది గంటల తరబడి ఆడి కంప్లీట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. మీరైతే ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాచ్ బ్రదర్స్ అని ఒకడు అంటాడు, ఎవరు కాదు. మీరైతే ఈ గేమ్ అయితే ఫ్రెండ్స్తో కూడా ఆడుకోవచ్చు. ఇదైతే ప్లే స్టోర్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక దిగిలేందుకు. దీని పేరు చెప్పనుగా. మీరేది చాలామంది అయితే ఆడుంటారు ఆల్రెడీ. అంత దాంట్లో చూసుకొని అయితే ఆడండి. తొందరగా శేషం మూషం అని ఒక ఉంటుంది అన్నమాట. త్వరగా వెళుదామా, తొందరగా ఏసరంగా పట్టు అయితే అందరిని అయితే సెల్లుకుని అందరినీ మా ఛానల్లో అయితే శేషం మూషం ఈసారి ఇంకా తిగ్గేదేలే. అదండి లాగ్ అవుతుందా మొత్తం లాగే. మీరైతే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, ప్లీజ్. మన ఛానల్ అయితే ఎంతగా డౌన్లో అయిపోయింది. డౌన్లోడ్ అయితే హైకి అయితే పెంచండి ప్లీజ్. మీకోసం అయితే నేనైతే రాత్రి పగలు లేకోకుండా చేస్తున్నాను. కానీ మీకు ఇంకా ఎన్ని అప్లోడ్ చేయలేదు, ఎందుకో తెలుసా? ఎందుకంటే మాకు నెట్ అయితే లేదు తెలుసా. అందుకే మీ కాడ అయితే ఇంకా అప్లోడ్ అయితే చేయలేదు. ఇంకా నెట్ ఉన్నప్పుడల్లా మీకైతే వీడియోస్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ మీరైతే లైక్ అయితే కొట్టాలి, లేకపోతే షేర్ అయితే చేయండి. ఇదే మరీ ఇంత మళ్ళీ ఉరుకుతారా నాయన. కొంచెం త్వరగా వెళ్ళండి. వీడేం ఉరకట్లేండి. వీడెవరే ఒక్కడే ఇవ్వచ్చు కదా అంటే చేయని ఉండాలా. చేయలేకపోతే వీడెమ్మడ మన పోయినా వెంబడేస్తుంది అన్నమాట. పోయినసారి అయితే విసరంగా లైవ్ అనుకోండి గాయస్. ఇంకా గంటలైనా కానీ గంట తరబడైనా కానీ ఆడుదాం, ఆడి తీరుదాం. ఇంకా మీకైతే క్యాడ్ కూడా వస్తుంది అనమాట. డౌన్ అది ఉంటుంది కదా, పేరు గుర్తులేదు గాయస్. సారీ, కరెక్ట్ టైంకి అయితే గుర్తురాదు. అది కూడా అయితే మీకైతే ఎట్లయినా కాదు అయితే ఇంకా వచ్చిద్దరు అది కూడా తెలియదు. సారీ చెప్పినందుకు కూడా. వస్తే ఒకవేళ ఎందుకంటే ఎడిషన్ పుట్టచ్చు, లేకపోతే గోవిందాడది అంతే. ఒకవేళ ఎక్కువసేపు ఉందంటే ఇంకా మీకు కూడా క్యాట్ అయితే వచ్చేస్తుంది. రే నాయన గ్లిచ్ కథం గ్లిచ్ అయితే ఇంకేమడదాడ. వీడి వల్ల వీడు రాకుండా చెప్తున్నారు. నువ్వు రాకోకుండా ఏం చేస్తావు మళ్ళీ? ఇది ఒరే నువ్వు రావు పారావు ఎందుకు నీకు? ఇది మూడోసారి ఇప్పుడు పోతే వీడి వల్ల. రారు నాయన. లాగ్ అవుతుంది కానీ మీరు మాత్రం లాగ్ అయినా కానీ ఆడుతున్నారు, ఎందుకంటే మీకోసం. ఇది వీడి వాళ్ళ కోసం, వీడగడ్డు.
వీడికి మేరకు పుట్టింది. వీడి పైన ఉండి ఎందుకుంటాను. ఒరే పోలేపోతున్నాడు. అంత తగరాలి కదా అట్లా కీడు. ఒరే నాన్న గ్లిచ్చు కింద పడ్డాను. మా పిజ్జా ఉంది కన్నయ్య. చే ఒరే ఎగరలే పోతున్నా ఏంటరా మా ఇప్పటికి ఎగిరిండా కీడు. అలాగ అసలు కారట్లే ఎగరపోయినాడు వీడు. నువ్వెందుకు ఎందుకు వచ్చినావు? ఏదో ఒక పైన ఉంటుంది లాగచ్చుగా. అది రాదు. ఎదో పని చేయకుండా మాత్రం బాగా చేస్తాడు వీడు. ఎదవ పనులు చేయకుండా బాగా చేస్తాడు వీడు. ఫస్ట్గా తేడా పోయింది. తేడా ఇంకో సందులో అమ్మా ఒకసారి దీని కూడా దాడి నాకు గుర్తుందా గాయస్ మీకు? అప్పుడు ఏదైనా మంచిది ఎగురుతాం ఎందుకులే ఇంకా ఎట్టైనా మళ్ళీ ఆడతాం కింద మంది. మరి గద్ద ఉందేమో అనుకుంటున్నా. ఒకసారి నాకు తెలిసి ఈడే పడ్డావు. ఏడా కాదు ఆ రాయకాడ పడ్డావు నాకు గుర్తుంది. కాదు బస్సు కాడ గుర్తుంది కాదు. ఆ బస్సు కాడ ఎగురుతుందిగా. ఒకసారి అయితే కింద పడ్డావు. బస్సు మీద పడ్డావు. ఎగురుతావు ఏదో కూడా బస్సు ఎగురుతావు. ఏడే గుర్తుందో లేదా గైస్ మీకైతే? లాగు రే నీకు ఎద్దవగా చిన్న పడమని ఎవర్రా నీకు చెప్పింది? ఒక్కటి దాడితే బతుకుతా. రే లాగ్ కాకపోతే ఒక్కటి అమ్మయ్యా. ఫస్ట్ టైం గాయస్ ఇంత దూరం రావటం మనం అయితే. కానీ మీరు లాగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఉందిలే బొక్క కానీ మళ్ళీ పడితే రాయకాడే. ఒక్క దెబ్బ కన్నీరు వచ్చేంత పనింది. గేమ్లో అయితే ఆడమాకండి గాయస్. నేనైతే ఓపిక ఉంది బ్రో మాకైతే ఆడండి. ఇంకా అయితే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతే మాటలేదు గెట్టలేదు. ఫాస్ట్ తొందరగా అయితే వెళ్ళిపోవాలా. తొందరగా వెళ్ళిపోదాం. అసలుకి గేమ్ కంప్యూటర్ కూడా కానీ జిమ్నాస్టిక్ వెళ్ళిపోవాలి. తొందరగా
కష్టం ఇంకా బట్ట కాలం కూడా అంత కోపం వస్తుంది ఈ గేమ్ మీద. ఇప్పుడు ఎవరో కానీ గేమ్ కంపెట్టింది మాస్టర్. నాకు తెలిసి ఓన్లీ గోయింగ్ అప్ కంపెట్టినోడే చేసిన గేమ్. నాకు తెలుసు వెహికల్లా ఛత్రపతి శివాజీ. ఈసారి మాత్రం పరిస్థితులకి ఆడతాం. ఇంకోసారి కూడా ఆడతాం, మూడోసారి ఆడతాం, నాలుగోసారి ఆడతాం ఒప్పుకుంటే. లేకపోతే జిమ్మారే జిమ్మా అంట. వాడు ఉండే కింద అంత ఎత్తెగరాడు. రోడ్డు దూరం కారు నుంచి ఎత్తుండదు కదా ఆయన ఉండేదో మట్టి కిందంతా. వచ్చేసినాం, దగ్గరికి వచ్చేసినాం, గెలిచి చూపిద్దాం. ఇంకా పైగా ఉంది. ఊరే ఇది రెండోసారి పడటం. రెండోసారి ఊరి చాలా ఆగద్దు. తొందర అసలు కాగదు. ఫాస్ట్ వెళ్ళిపోదాం.
అంత పైకి వచ్చిన ఇప్పుడు కష్టం వచ్చింత పైకి ఇంకోసారి తినబడదు అనుకో మొత్తం ది ఎండ్ రాస్తాం పడే గేమ్ ది ఎండ్ అంటే నేను గేమ్ ఆడినది ఇంత కోపం వస్తుంది దీని మీద కానీ ఓపిక ఉంటే ఆడుతా ఇంత ఓపిక పెట్టి ఆడుతున్నా ఇది గేమ్ ఓడవాడు క్రియేట్ చేసినాడు ఎగరేసి కొట్టాల ఎగరేసి కొట్టడిగా 2 ముక్కలు అవుతాం అది కంప్లీట్ చేసేద్దాం కంప్లీట్ చేసేద్దాం రియల్మీ నేను కథ ఇంకోండి నీ గేమ్ బాయ్ టాటా గుడ్ బై నేను ఏమన్నా బాయ్